స్టూడెంట్స్ డౌట్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఏదన్నా ఒకటి లేట్ అయింది అనుకోండి, అనివార్య కారణాల వల్ల అయినా కానివ్వండి, దానికి 1,00,000 ఊహించేసుకుంటా ఉంటారు. అందుట్లో ఒకటి వచ్చేసరికి ఏంటంటే, వన్ ఆఫ్ ది స్టూడెంట్ అడిగిన ఇంటెలిజెంట్ డౌట్, సార్ ఒకవేళ ఇప్పుడు గనక డిప్లొమా రాసిన ఎగ్జామ్స్ బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఈ C16 అయినా, C20 అయినా, C23 అయినా, రాబోయే అయినా, పాతవైనా ఏ అయినా కానివ్వండి, ఒకవేళ బుక్లెట్లు మిస్ అయ్యాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ బండిలు మిస్ అయింది అనుకోండి, మరి అప్పుడు ఆ బుక్లెట్ పోతే దొరకవు అనుకోండి, మరి ఇప్పుడు ఆ బుక్స్ లేవు కాబట్టి, ఇప్పుడు వాల్యుయేషన్కి వెళ్ళవు కాబట్టి, తప్పు మా మీద దోస్తారా, వాళ్ళు ఏదైనా సొల్యూషన్ చూపిస్తారా, లేకపోతే కాలేజీ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని చెప్పేసి వన్ ఆఫ్ ది స్టూడెంట్ అడగటం అయితే జరిగిందండి ఇన్స్టాగ్రామ్ లో. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ప్రస్తుతానికి టెలిగ్రామ్ ఛానల్ దేశం మొత్తం పనిచేయట్లేదు కాబట్టి వాట్సాప్ ఛానల్ ఉందండి, తెలుగు ఇంజనీరింగ్ అగ్రిగేషన్ ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుక్లెట్లు ఎట్లా ఉంటాయి, డిప్లొమా బుక్లెట్లు అనేవి ఎలా ఉంటాయంటే, ఎగ్జామ్ అయిపోతాయి కదా, మీకు ప్రతిరోజు కూడా అయిపోయిన ఎగ్జామ్ బుక్లెట్స్ ఆ కాలేజీలో ఎంతమంది అయితే స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో, బండిల్ విధానం ఏదైతే ఇంతకుముందు నేను చెప్పానో అలా బండిల్స్ వాటికి కట్టేసి అవి ఏ రోజు ఎగ్జామ్ ఆ రోజు ఉన్న సబ్జెక్టులు అన్ని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతారండి ఆ రోజు. ఆ తర్వాత రోజున వాటిని అక్కడి నుంచి బోర్డుకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ కాలేజీలో పంపించేటప్పుడు దారిలో బుక్లెట్ కనుక మిస్ అయిపోయి ఉంటే పోలీస్ స్టేషన్ లో కౌంట్ ఇవన్నీ రాసుకుంటారు కాబట్టి అక్కడే తెలిసిపోతుంది బుక్లెట్లు ఎక్కడ అయిపోయినా, అక్కడ ఏమీ జరగదు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి మనం తీసుకున్నప్పుడు మళ్ళీ కౌంట్ చూస్తారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ బోర్డు పంపించేటప్పుడు మళ్ళీ లెక్క ఉంటుంది. దారిలో ఎక్కడన్నా గనక మిస్ అయినా అక్కడ SB టెట్ బోర్డులో వచ్చేసరికి వాళ్ళ దగ్గర వీళ్ళు పంపించిన క్యాలిక్యులేషన్ ఈ లెక్కలు ఉంటాయి. ఒకవేళ స్టోర్ రూమ్ లో పెట్టిన తర్వాత గనక బుక్లెట్లు గనక మాయమైనట్టయితే ఆ తప్పు కాలేజీ వాళ్ళ కిందకి రాదు, పోలీస్ స్టేషన్ల కింద రాదు, ఈ ఏదైతే ఉందో పోయి వాటి కిందకు వస్తుంది, ఆ స్టోరు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అయితే అలాంటివి బయటికి రావన్నమాట. మరి ఏదైతేనేమి తప్పు ఎవరిదైతేనేమో పోయినాయి అనుకోండి, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, దాని సొల్యూషన్ ఎవరా అంటే, జనరల్ గా డిప్లొమాలో ఎప్పుడు జరగలేదు, కాకపోతే ఒకవేళ జరిగినట్టయితే ఏముంటదంటే, జనరల్ గా నేను చూసిన వాటిలో బీటెక్లో వాటిలో ఈ బుక్లెట్లు ఏవైతే పోయినాయో వాళ్ళకు వచ్చేసరికి ఇంతకుముందు సబ్జెక్టులు మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ర్యాండమ్ గా యావరేజ్ చేసి వేయటం అయితే జరుగుతుంది. అది కూడా రిజల్ట్స్ ఎర్లీగా రిలీజ్ చేయాల్సి వస్తే ఆ టయానికి దీని మీద డెసిషన్ తీసుకున్నట్టయితే అక్కడ -3 అనే ఆప్షన్ ఇప్పుడు ఇవ్వట్లేదండి, విత్-హెల్డ్ అని ఇస్తున్నారు. -3 అంటే విత్-హెల్డ్ అని, విత్-హెల్డ్ లో వస్తుంది అనమాట రిజల్ట్. మిగతా సబ్జెక్టులు అన్ని కూడా రిజల్ట్ కనిపిస్తాయి మీకు. ఆ విత్-హెల్డ్ లో ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటివి సెపరేట్ గా మార్క్ షీట్స్ ఉంటాయి కదా మీకు, మెమోలు, ఆ మెమోల్లో ఆ మార్క్స్ ఇంక్లూడ్ చేసి మీ కాలేజెస్ కి పంపించడం జరుగుతుంది. ఫైనల్ మెమో ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా అవే మార్కులు ఏవైతే వేశారో అవి వేస్తారు. అయితే కొంతమంది అడగచ్చు ఏంటంటే, మరి అలా పాత వాటిని యావరేజ్ చేస్తే కొంతమంది కొన్ని సబ్జెక్టులు సరిగ్గా రాయరు, మరి అవి యావరేజ్ అవుతాయి అంటే మ్యాక్సిమం నాకు తెలిసి పాస్ చేసే విధంగానే ఉంటాయండి. ఎందుకంటే అండి, ఇప్పుడు ఫెయిల్ చేశారనుకోండి, వీడు రివాల్యుయేషన్కి వెళ్తే ఆ బుక్లెట్ దొరకలేదు అనుకోండి, అదో ప్రాబ్లం అవుతుంది. అదే పాస్ చేసేస్తే ఇక ఏ ప్రాబ్లం ఉండదు, వాడు గమ్ముంటాడు, వీడు గమ్ముంటారు. సో దాన్ని బట్టి ఇది ఉంటుందండి. బాగా చదివేవాడు అనుకోండి, అన్ని ఎగ్జామ్స్ బాగానే రాస్తారు కాబట్టి వాటి యావరేజ్ వచ్చేదానికి ఉంటుంది. జనరల్గా ఇది జరుగుద్దని కాదు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో జనరల్ గా బీటెక్లు, ఎంటెక్లు, జెంట్ యూనివర్సిటీ ఇంతకుముందు ఫాలో అయ్యేది ఒకప్పుడు. సో దాని ప్రకారం అనమాట, అంటే ఎన్నోసార్లు పోయినాయి అని కాదు, ఎప్పుడన్నా విత్-హెల్డ్ పోతే. ఓకేనా? సో మరి మీరు అడగచ్చు, ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత బుక్లెట్ దొరికినాయి అనుకోండి బండిలు, అప్పుడు ఏంటంటే ఇక అప్పుడు చేసేది ఏమి ఉండదండి. చేసేది ఏముండదు. వన్స్ ద మార్క్స్ ఎంటర్డ్ ఇంటూ యువర్ మెమోస్ అండ్ వన్స్ ద మార్క్స్ రిలీజ్ అకార్డింగ్ టు ద రిజల్ట్,
సో దోస్ కాంట్ బి చేంజ్డ్ ఇన్ ఎనీ వే అట్ ఎనీ టైం. అలాగే ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నాకు తెలిసింది నేను చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదే పద్ధతి ఫాలో అవుతారు కాదు, కొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా చేసేదానికి ఉంటుంది. ఓకేనా? తప్పు ఎవరిది ఇది ఏంటని చెప్పేసి చాలా ఉంటుందండి. దానికి సంబంధించిన ఎంక్వైరీ వేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తారు. సో తప్పు ఎవరిది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ ఏపీ డిప్లొమా C16, C20, C23 రిజల్ట్స్ డిలే అయ్యేపాటికి, కానీ అలాంటిది అయితే ఏం లేదండి. ఇంతకు ముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాని ప్రకారం, ఏదైతే మీరు న్యూస్ పేపర్లో వాటిలో చూసారో దాని ప్రకారమే మనం ఇప్పుడు కూడా ఇది అవ్వాల్సిందే. సో ఇవి అయితే ఏమీ జరగవు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు చాలా మంది అడగవచ్చు, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఉంది అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో మొన్న నేను ఒకటి చేయటం జరిగింది. ఓకేనా? సో దాని ప్రకారమే నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. అయితే ముందు ఫైనల్ ఇయర్ వాళ్ళే రిలీజ్ చేస్తారు, అది ఎప్పుడో అయిపోయిందండి. ఆ టైం ఎప్పుడో అయిపోయింది. మీకు ఆ టైము కరెక్ట్ టైంకి రిలీజ్ అయి ఉంటే ఫస్ట్ ఒక ఫైనల్ ఇయర్ వాళ్ళను మిగతా వాళ్ళ రిలీజ్ చేసి ఆ తర్వాత ఇక సప్లీలు రిలీజ్ చేయడం వచ్చేసేవాళ్ళు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం చూసారా, అట్లా బట్టి. కానీ ఇప్పుడు వచ్చేసరికి బాగా డిలే అవడం వల్ల ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఒకేసారి రిలీజ్ అవుతాయి. ఇది రిలీజ్ అయిన తెల్లారినే మీకు ఈ ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ చేసేదానికి ఉంటుంది అనమాట. కాదు రిజల్ట్స్ రాబోతున్నాయి త్వరలో మనం అని చెప్పేసి వాళ్ళు గనక అనుకుంటే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు కాబట్టి మీరు ఈసెట్ నోటిఫికేషన్ వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తే వీళ్ళు ముందుగానే ఈసెట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఈ లోపే మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. సో నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో దాని ప్రకారం ఈ మంత్ ఎండింగ్ కానివ్వండి, జూలై ఫస్ట్ వీక్ కానివ్వండి, మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. జూలై 15 లోపు మీకు రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతా ఉన్నారు, మరి ఫస్ట్ ఇయర్ క్లాసులు ఇవన్నీ వాళ్ళ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్కి వస్తే క్లాసులు అయిపోతాయి కదా అని చెప్పి దానికి సంబంధించిన నేను సెపరేట్ వీడియో ఒకటి చేశాను. మీరు ఎంతమంది చూశారో నాకైతే తెలియదు, కానీ ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి. ఓకేనా? సో ఇక ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, బుక్లెట్లు మిస్ అయితే దానికి ప్రాసెస్ ఏంటి, సొల్యూషన్ ఏంటి చెప్పాను. ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే దానికి ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంత చెప్పినా కూడా మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడని అడుగుతున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ప్రతిసారి చేసేది కాదు. ఓకేనా? సో ఓవరాల్ గా ఇదండి. సో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ సెట్కు సంబంధించిన ఏమన్నా డౌట్లు ఉంటే మీరు Call-me-4 ద్వారా నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ప్రస్తుతానికి పనిచేయట్లేదు కాబట్టి చెప్పానుగా వాట్సాప్ దాంట్లో జాయిన్ అవ్వమని. సో ఇదండి ఓవరాల్ గా. ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ వాల్యుయేషన్ అనే దానికి కీ పేపర్ ఉంటుందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. అసలు కీ పేపర్ అంటే ఏంటి, ఏం చేస్తారు దాన్ని యూజ్ చేసి, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్.